Hi everyone, my name is Shweta. Welcome to my ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీ పాలక్ రోటీ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం కొంచెం పాలకూర తీసుకొని నీట్గా కడిగి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి బాయిల్ చేయాలి. సో ఇక్కడ నేను ఒక 10 to 12 రోటీస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి తగ్గట్టు ఒక 2 కప్స్ పాలకూర తీసుకొని ఇసుక లేకుండా మొత్తం నీట్గా కడిగేసి దాన్ని బాయిల్ చేస్తున్నాను. కొంచెం బాయిల్ అయ్యాక కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. అది కొంచెం చల్లారాక ఆ పాలకూరని మిక్సీలో వేసుకొని ఇక్కడ నేను గార్లిక్ తీసుకున్నాను. ఒక 6-7 గార్లిక్ తీసుకున్నాను. అండ్ 2 ఇంచుల అల్లం తీసుకున్నాను. ఈ జింజర్ ఆర్గానిక్ జింజరు, సో నేను పొట్టుతో సహా వేస్తున్నాను. కొంచెం ఎక్కువ తీసుకున్నాను. అండ్ 1 స్పూన్ జీరా అండ్ 5 to 6 చిల్లీ అండ్ బాయిల్ చేయడానికి యూస్ చేసిన వాటర్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను మిక్స్ చేయడానికి. ఇక్కడ నేను కొంచెం గార్లిక్ జింజర్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఎందుకు అంటే మా పిల్లలు అది డైరెక్ట్గా తినేస్తారు ఈ రోటీని, కర్రీ ఏం పెట్టుకోరు. సో కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ అండ్ మిక్స్ చేసుకున్న పాలకూర పేస్ట్ మొత్తాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మిక్సీలో తీసుకుంటున్నాను, ఫుడ్ ప్రాసెసర్లో. లేకపోతే మనం ఇంకా హ్యాండ్తో డఫ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఫుడ్ ప్రాసెసర్ ఆప్షన్ ఉంటే దీంట్లో చేసుకుంటే ఏంటంటే మంచి లేయర్గా వస్తుంది చపాతీ. లేకపోతే ఇంకా మనం గట్టిగా మంచిగా ప్రెస్ చేసుకొని మంచి డఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక నేను ప్యాన్ వేడి చేసుకుంటున్నాను. ఒక ముద్ద తీసుకొని నీట్గా పల్చగా చేసుకోవాలి. వీలైనంత పల్చగా మనం ఇది ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ కొంచెం ఎక్కువ తీసుకున్నా కాబట్టి అది డఫ్ ప్రిపేర్ అయ్యేసరికి మనకు మంచి స్మెల్ వస్తుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బాగా పల్చగా చేసుకున్నాక ప్యాన్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చపాతీని అటు ఇటు కాల్చుకోవాలి. ఈ చపాతీ కంపేర్ టు మామూలు గోధుమ పిండి చపాతీ కంటే ఈ పాలక్ రోటీ అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాలడానికి. సో మీరు ఆయిల్ అయినా బటర్ అయినా లేకపోతే గీ అయినా అప్లై చేసుకొని కాల్చుకోవచ్చు. ఇక్కడ నేను గీ అప్లై చేస్తున్నాను. మనకి ఇంతవరకు వేసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ వరకు వేసుకున్నా సరిపోతుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ చికెన్ మటన్కైనా కూడా ఇది చాలా బాగుంటుంది అన్నమాట ఈ పాలక్ రోటీ. అండ్ పిల్లలు కూడా వెజిటబుల్స్ తిన్నట్టు అనిపిస్తుంది, గ్రీన్ వెజిటబుల్. అండ్ మా పిల్లలు అయితే ఇది ఊరికేనే తినేస్తారండి. అండ్ లేకపోతే ఏదో ఒక సాస్ అట్లా పెట్టుకొని తినేస్తారు. లేకపోతే వాళ్ళు ఇది స్పైస్ ఉంటుంది, జింజర్ గార్లిక్ అన్నీ కరెక్ట్గా వేసాను కాబట్టి ఈజీగా వాళ్ళు ఉట్టిదే తినేసేస్తారు. సో మంచి కాల్చుకున్నాక బోత్ సైడ్స్ మనకి పాలక్ రోటీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి, మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe to my channel. Thank you all of you.